హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం బ్లడ్ రిలేషన్ అది స్టార్ట్ చేస్తాము. బ్లడ్ రిలేషన్ అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 10 అనమాట. ఇంతకుముందు ఇంకా మన వీడియోలు చూడలేదంటే మన అప్లికేషన్ కింద ఛానల్ ఇస్తాను, అందరూ చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం బ్లడ్ రిలేషన్ స్టార్ట్ చేసి మీకు బ్లడ్ రిలేషన్ చెప్పకముందు మీకు అనేది కొన్ని పాయింట్స్ అనేది చెప్తాను అనమాట. ఫస్ట్ బ్లడ్ రిలేషన్ మొత్తం అనేది కొన్ని టైప్స్ అనమాట. అదేమంటే ఇప్పుడు ఒక మేల్ని డిక్లేర్ చేస్తాం అనుకో, ఇప్పుడు మేల్ అనుకో, ఒక మేల్ని మనం చెప్తున్నామంటే మేల్ ఫీమేల్ ఇది ఉంటుంది కదా, మేల్ చెప్పామంటే ప్లస్ అనేది సింబల్ యూజ్ చేస్తాం అనమాట. అదే ఒక ఫీమేల్ చెప్తున్నామంటే మనం అనేది మైనస్ అనేది ఇండికేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఒక జనరేషన్ ఇప్పుడు మీ నాన్న నుంచి నువ్వు అనుకో, ఇప్పుడు మీ నాన్న ఫాదర్ నుంచి సన్ అంటే కిందకు వస్తుంది అనమాట, ఓకేనా. ఇది సన్ అనమాట, ఇది జనరేషన్ అనమాట. ఇంకొక వాళ్ళ ఫాదర్ అంటే మళ్ళీ పైన వస్తుందన్నమాట, మళ్ళీ వాళ్ళ ఫాదర్ అనమాట, ఓకేనా. ఇలాగా ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అని ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వైఫ్ అనుకోండి, ఇప్పుడు వైఫ్ అనేది మైనస్ కాబట్టి మైనస్, హస్బెండ్ అనేది ఇక్కడ రాసుకున్నాం కదా, హస్బెండ్ వచ్చేసి ఇక్కడ హస్బెండ్, ఇక్కడ ఒకటి రాయకూడదన్నమాట, రెండు రాయాలన్నమాట. హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి బోత్ 2 రాయాలా. అది వచ్చేసి బ్రదర్ అండ్ సిస్టర్ అనుకో, ఇప్పుడు బ్రదర్ ఉన్నారు ప్లస్ సిస్టర్ అంటే సైడ్ అనమాట. వీళ్ళకి ఇంకో బ్రదర్ అనుకో, ఇలా బదిలాగా బ్రదర్ అనమాట, B1 ప్లస్ చేసుకోవాలి చేసుకోవాలి. బ్రదర్ అంటే సింగిల్, ఇది చెప్తుంది చూడండి, సైడ్ చెప్తుంది చూడండి. బ్రదర్ అంటే బ్రదర్ రిలేషన్ స్టైల్ అనమాట, బ్రదర్ రిలేషన్. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి డబుల్ జనరేషన్ గ్యాప్ అంటే ఇట్లా అనమాట, ఓకేనా. ప్లస్ వచ్చేసి మేల్కి, మైనస్ వచ్చేసి ఫీమేల్కి అనమాట. ఇది ఫస్ట్ మీకు బేసిక్స్ అనమాట. సో మనం ఇందులో క్వశ్చన్ చూసామంటే ఇది క్వశ్చన్స్ వచ్చేసి మనము జస్ట్ మీకు అర్థమయ్యేదానికి ఒక 5 క్వశ్చన్స్ చెప్తాను ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ఆడతారు అనేది 100% ఎలా ఆడతారు అనే క్వశ్చన్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను అనమాట. ఫస్ట్ మీకు అర్థమయ్యేదానికి ఒక 5 క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూసామంటే మనము ధీరజ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సంతోష్ అనమాట. ఫస్ట్ మీకు క్వశ్చన్ అర్థం కావాలంటే ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది కొంచెం బాగానే అర్థం చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూసామంటే ధీరజ్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ సంతోష్ అనమాట. సంతోష్కి ఒకే ఒక సన్ ఎవరంటే ధీరజ్ అనమాట. అంటే ధీరజ్ వచ్చి ఫాదర్ అనమాట. ఇప్పుడు ధీరజ్ సంతోష్ అనేది ఫాదర్ అనమాట. సంతోష్ ఈజ్ ద ఓన్లీ సన్ అనమాట. ధీరజ్ ఓన్లీ సన్ ఆఫ్ సంతోష్. అంటే సన్ అంటే ఎవరు, కొడుకు అనమాట. ఎవరికి, సంతోష్కి. అప్పుడు ఏమైనా కింద రాసుకోవాలన్నమాట, జనరేషన్ కాదు. ఇక్కడ ధీరజ్, ఇక్కడ ప్లస్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, సంతోష్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ అనమాట. సంతోష్ అంటే ఎవరంటే వాళ్ళ మదర్కి ఒకే ఒక కొడుకు అనమాట. ఎవరికి మదర్కి, సంతోష్ వాళ్ళ మదర్కి ఒకే ఒక కొడుకు అనమాట, ఓకేనా. ఒకే ఒక కూతురు అనమాట. సంతోష్ ఈజ్ ద ఓన్లీ డాటర్ అనేది మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇది అనేది డాటర్ అనమాట, సంతోష్ అనేది డాటర్ ఇచ్చాడు. వీళ్ళ మదర్ వచ్చేసి ఇక్కడ అనమాట, ఓకేనా. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ విత్ మై మదర్ అండ్ ధీరజ్ అనమాట. ఇప్పుడు మదర్కి ఇక్కడ ఉంది, ధీరజ్ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు దీని రిలేషన్ ఏం వస్తుందన్నమాట. ఇప్పుడు మెటర్నల్ అంటే ఏమి, మెటర్నల్ అంటే మీది మదర్ సైడ్ వస్తున్నావా, మదర్ సైడ్ వస్తే మెటర్నల్ అనమాట. మీకోటి పెటర్నల్ PETRNAL పెటర్నల్ వస్తుంది అనమాట. పెటర్నల్ వస్తే మీ ఫాదర్ సైడ్ అనమాట, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, 2 పాయింట్స్ అనమాట. మెటర్నల్ వస్తే మదర్ సైడ్, పెటర్నల్ వస్తే ఫాదర్ సైడ్ అనమాట. ఇది ఓకేనా. ఇది ఇప్పుడు ఏమవుతుంది, ఇది వాళ్ళ మమ్మీ అనమాట. అప్పుడు ఏమవుతుంది, అమ్మమ్మ అవుతుంది. అమ్మమ్మ అంటే ఏమవుతుంది, మెటర్నల్ గ్రాండ్ మదర్ అనమాట. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అనమాట. ఏ అనేది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. మన నెక్స్ట్ క్వశ్చన్ చూసామంటే పూజ ఈజ్ ద ఓన్లీ సిస్టర్ ఆఫ్ గులాబ్. పూజ అనేది గులాబ్ అనేది ఒక సిస్టర్ అనమాట. నేను ఫస్ట్ లెటర్ మాత్రం తీసుకుంటాను, ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇక్కడ పూజ ఉంది, ఇది కనిపించండి, నేను వేరే రాసుకోండి. పూజ ఉందన్నమాట. పూజ ఈజ్ ద ఓన్లీ సిస్టర్కి మనం మైండ్స్ పెట్టుకోవాలి. ఎవరికి, గులాబ్ అనేది ఇంకా మనకి డిసైడ్ కాలేదన్నమాట. ఇప్పుడు చూసాను నెక్స్ట్ వచ్చేసి ఏం పెట్టాడు, కేశవ్ అండ్ సుమర్ ఆర్ బోత్ బ్రదర్స్ అనమాట. వీళ్ళు పక్కన రాసుకోండి, ఎందుకంటే వీళ్ళకి రిలేషన్ ఇంకా పెట్టలేదన్నమాట. సో కేశవ్ ప్లస్ సుమరు ప్లస్ ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ అండ్ మేల్ కాబట్టి మనం ప్లస్ తీసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, నెక్స్ట్ పాయింట్ ఇచ్చేమంటే గులాబ్ ఈజ్ ద ఓన్లీ నెప్యూ ఆఫ్ కేశవ్. నెప్యూ అంటే ఏమి, అప్పుడు వచ్చేసి నెప్యూ అంటే తండ్రికి తమ్ముడు లాగా అనమాట. నెప్యూ అంటారు అనమాట, అలా కూడా, ఓకేనా. ఇప్పుడు ఎవరికి నెప్యూ, కేశవ్ అనమాట. కేశవ్ అంటే ఎవరు, ఇక్కడ కేశవ్ ఒక నెప్యూ వచ్చేసి గులాబ్ అనమాట. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ వీళ్ళ ఫాదర్ అనమాట. వీళ్ళ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ తమ్ముడు అనమాట. తమ్ముడు లేదంటే పెద్ద అన్న వీళ్ళిద్దరు ఎవరు ఉన్నారు, వాళ్ళు వచ్చేసి కేశవ్ అనమాట. సో కేశవ్ అంటే ప్లేస్ ప్లస్. ఇప్పుడు సుమర్ ఇస్ ద ఇక్కడ సుమర్ ఇస్ ద ఓన్లీ ఫాదర్ ఇన్ లా అంటే మామయ్య అనమాట. మామయ్య అంటే ఎవరికంటే సోనుకి. సోను అంటే మామయ్య అంటే ఇప్పుడు ఎలా చేసుకుంటామంటే, ఇప్పుడు మైనస్ ఇది ప్లస్ కదా, గులాబ్ అనేది ప్లస్, ఓకేనా. సుమర్ ఇస్ ద ఓన్లీ ఫాదర్ ఇన్ లా.
ఆఫ్ సోను అనమాట. అప్పుడు సుమర్ ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఎందుకంటే బ్రదర్స్ కాబట్టి ఇక్కడ వస్తుంది అనమాట ప్లస్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, మేల్ ఇచ్చాడు ఇక్కడ. సోన్ అనేది మేలు, ఎవరికి ఫాదర్ ఇలా మామయ్య అవుతాడు అనమాట. ఇప్పుడు మామయ్య అంటే ఇప్పుడు గులాబ్కి ఒక వాళ్ళ భార్య వచ్చేసి ఏమవుతుంది, మామయ్య అని పిలుస్తాడా అంటే సోన్ వచ్చి మేల్స్ కాబట్టి వీళ్ళిద్దరు మేల్ అనేది వాళ్ళు మేల్ పెళ్లి చేసుకోరు. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ సోన్ అనేది వాళ్ళ చెల్లి అంటే వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళ సిస్టర్ వచ్చేసి సోను అను ఇక సోను ప్లస్ అను. ఇప్పుడు ఏమో చూసుకోండి, ఇక్కడ వచ్చేసి వాళ్ళ మామయ్య, ఎవరు మామయ్య, సుమర్ వచ్చేసి మామయ్య ఎవరికి సోనుకి మామయ్య సరిపోయిందంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ నా డాడీ అనమాట. వాళ్ళ వైఫ్ వాళ్ళ డాడీ ఎవరు, అప్పుడేమో సోనుకి ఏమవుతుంది ఫాదర్ ఇలా అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆన్సర్ వచ్చేసి ఇది అనమాట. టీ డయాగ్రామ్ నేను ఇంకోసారి ఇక్కడ క్లియర్గా చేస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా. ఇక్కడ సుమన్, సోను ఇక్కడ సోను ప్లస్ అనమాట. వైఫ్ కాబట్టి ఇక్కడ పి రాసుకున్నాం. పి అంటే ఎవరు, పూజ అనమాట. పూజ అంటే మైనస్ అనమాట, ఎందుకంటే అమ్మాయి. నెక్స్ట్ గులాబ్ అనమాట. గులాబ్ అంటే వాళ్ళ తమ్ముడు అన్నయ్య ఉంటాడు. వాళ్ళ డాడీ ఉన్నాడు, వాళ్ళ డాడీ వచ్చేసి సుమర్ వాళ్ళ డాడీ ప్లస్ అనమాట. వీళ్ళ తమ్ముడు వచ్చేసి కేశవ్ అనమాట. ఓకేనా. సో ఇది అనమాట టీ డయాగ్రాము. సో ఇందులో మనము ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగంటే హౌ ఈస్ పూజ రిలేటెడ్ టు సోన్ అనమాట. ఇప్పుడు సోను వచ్చేసి పూజకి ఏమవుతుందని అడిగినాడు. పూజ వచ్చి సోనికి ఏమవుతుంది, సోను వచ్చి మీరేం చేసుకోండి రివర్సల్ వేసుకోవాలి. అప్పుడు నీకు ఈజీగా ఉంటుంది. సోను వచ్చి పూజకి ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడు అనమాట. హస్బెండ్ అంటే వైఫ్ అని ఒకటే. సో ఆన్సర్ వచ్చేసి అప్పుడు ఏమవుతుంది, వైఫ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇలా ఈజీగా మనం ఫస్ట్ మనకి ఇంగ్లీష్ వచ్చిందంటే కొంచెం ఈజీగా మనం అనేది టాపిక్ అనేది బాగా మనకి అర్థమవుతుంది. సో మన రిలేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం వచ్చాడు, నీరజ్ ఇస్ పాయింటెడ్ ఫోటో ఆఫ్ ఎ లేడీ సెడ్. ఇప్పుడు పాయింటెడ్ వచ్చాడు, నీరజ్ ఇస్ పాయింటెడ్ అట్ ఎ ఫోటో ఆఫ్ ఏ లేడీ అండ్ సెడ్ అనమాట. ఇప్పుడు ఫోటో ఉంది అనుకోండి, ఇక్కడ ఫోటో ఉంది అనుకోండి. ఈ ఫోటోని చూస్తా చెప్పాను అనమాట. ఈ ఫోటోలో ఎవరో ఉన్నారు, సమ్ పర్సన్ ఉన్నారు, ఎవరో తెలుసు మనకి. ఓకేనా. ఈ పర్సన్ చూస్తా చెప్పాను అనమాట. ఏమనేసి, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. ఇవి చూసుకోండి, ఒక ఎవరైనా ఇప్పుడు కానీ పాయింట్ నీరజ్ సీజర్ కానీ సమ్ పర్సన్ ఎక్స్ అని ఇచ్చాను అనుకో, ఎవరైనా ఇచ్చాను అనుకో, మై అని వస్తుంది అనమాట. మై అంటే ఇక్కడ మై ఏం డినోట్ చేస్తా అంటే ఇక్కడ ధీరజ్ అనేది డినోట్ చేస్తాను అనమాట. మై తర్వాత వచ్చే పాట అంతా ధీరజ్ డినోట్ చేస్తా అనమాట. మైక్ ముందు వచ్చింది లేడీ అంటే కానీ లేదంటే హీ ఒక మ్యాన్ ఇస్తాడు, మ్యాన్ అంటే ఇక్కడ షీ. సో దీనికి వచ్చేసి ఇదంతా ఇక్కడ డినోట్ చేస్తాను అనమాట. ఒకనేది ఒక గుడ్డి గుర్తులాగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం మనము. ఫస్ట్ వచ్చేసి మై ఇచ్చాడు, దాన్ని సాల్వ్ చేద్దాం మనము. మై అంటే ఏమి ఇచ్చాడు, మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ ఇస్తాను అనమాట. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఉన్నావు. ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే మీ డాడీ సైడ్ అనమాట. మీ డాడీ సైడ్ ఎవడు, మీ డాడీ ఇక్కడ ఉన్నాడు. మీ డాడీ ఇక్కడ ఉన్నాడు. డాడీ వాళ్ళ డాడీ ఏమంటారు అంటే ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అనమాట. డాడీ 2 అనమాట. ఓకేనా. ఇప్పుడు నువ్వు ఇది, మీ డాడీ ఇది, వాళ్ళ డాడీ ఇది. ఓకేనా. నువ్వు మీ డాడీ వాళ్ళ డాడీ అనమాట. ఇది అర్థమైందా. ఇది ఒకటి అయిపోయింది టాపిక్. నెక్స్ట్ ఏం చెప్పాలంటే ఇది చూడండి, షీ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ సన్ అనమాట. ఇప్పుడున్న ఈయన్నాడు, ఈయన వాళ్ళ కొడుకుకి కూతురు అనమాట. అర్థమైందా. ఈయన వాళ్ళ కొడుకుకి చూడు, షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్ అనమాట. అంటే గ్రాండ్ ఫాదర్ సన్ ఎవరు, సన్ వచ్చేసి ఈయన అనమాట. గ్రాండ్ ఫాదర్ సన్ వచ్చేసి ఈయన. సన్కి డాటర్ అనమాట. డాటర్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఒక పర్సన్ ఎక్స్ ఉన్నాడు, వాళ్ళ చెల్లు వాళ్ళ అక్క వచ్చేసి ఆ లేడీ అనమాట. షీ ఎస్ అంటే షీ అనుకోండి. అది ఇప్పుడు ఇది ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారము, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము ఇది అనమాట టీ డయాగ్రాము. మనం ఇప్పుడు క్వశ్చన్లో చూసినామంటే వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ద నీరజ్ విత్ ద లేడీ ఇన్ ద ఫోటో అండ్. ఈ ఫోటోకి ఇచ్చిన ఒక లేడీ ఉంది కదా, ఈ లేడీకి నీరజ్కి ఏం రిలేషన్ అనేది మనం కొనుక్కోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, మనం చూసిన చెప్పవచ్చు, మన సింగిల్ అయినది కాబట్టి బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళు. ఓకేనా. ఇందులో బ్రదర్ అండ్ సిస్టర్స్ ఏ ఆప్షన్ ఉంది, ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. సో ఇది ఫోర్త్ క్వశ్చన్ నుంచి మనకి ఏమవుతుందంటే మనకి ఎస్ఎస్జిడి ఫైనల్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారనేది నేను కొంచెం స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం ఈజీగా ఉంటుంది, ప్లస్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అన్నమాట క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, కొంచెం టిపికల్గా ఉంటుంది. టిపికల్గా ఉండే క్వశ్చన్స్ అనేది మీరు ఒక 1 or 2 times మీద మీరు ప్రాక్టీస్ చేస్తూనే వస్తుందన్నమాట. ఓకేనా. ఈ ఒకే ఛానల్లో ఒక 4 క్వశ్చన్ వేసుకుంటే బ్లడ్ రిలేషన్ రాదనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. బ్లడ్ రిలేషన్ అనేది చాలా కష్టమైన టాపిక్. సో మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసే వల్ల మీకు ఏమవుతుందంటే ఈజీ అవుతుంది అనమాట. సో ఓకేనా. సో ఈజీ అయితే మీకు ఏమవుతుంది, టైం అనేది కన్జంప్షన్ అనేది తగ్గిస్తారు అనమాట, కన్జంప్షన్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే
నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్లు కూడా రాయాలన్నమాట దీని మీద. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, మన ఫోర్త్ క్వశ్చన్ ఉంటుంది జేకేఆర్ సిబ్లింగ్స్ అన్నమాట. సిబ్లింగ్స్ అంటే అన్న తమ్ముళ్ళు లేదంటే అక్క చెల్లి ఎవరో అనమాట. ఇప్పుడు జేకేఆర్ సిబ్లింగ్స్ ఓకేనా, అన్న తమ్ముళ్ళు అంటే ఎం ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ జే. ఇప్పుడు జే ఉంది కదా, మెటర్నల్ అంటే ఏమి మదర్ సైడ్ అనమాట. అంటే వాళ్ళ మదర్ సైడ్ ఎవరు, వాళ్ళ మదర్ ఉంది. అంకుల్ అంటే ఎవరు, వాళ్ళ మామయ్య అనమాట. మామయ్య అంటే ఎవరు జే అనమాట. జేకి అంటే ఎం అనమాట, ఎం వస్తుంది. మెటర్నల్ అంకుల్ కాబట్టి ప్లస్ అనమాట. ఓకేనా, ఇక్కడికి ఇది ఎండ్ అయింది అనమాట. అంకుల్కి మెటర్నల్ అంకుల్కి ఇది ఎండ్ అయింది. నెక్స్ట్ పాయింట్ ఎస్ ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ కే. ఓకేనా, కేకి వాళ్ళ అమ్మ ఉంది కదా, వాళ్ళ అమ్మ ఎవరు, సమ్ ఎక్స్ అనుకోండి. ఎక్స్ వాళ్ళ అమ్మకి అమ్మ గ్రాండ్ మదర్ అనమాట. అది అంటే కే అనమాట. సో ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఏ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఇప్పుడు ఏం చూసుకోవాలి, ఎస్ ఈజ్ ద మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ కే. కేకి వాళ్ళ ఇక్కడ నేను కొంచెం పైకి రాస్తాను చూడండి, ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఎవరు వస్తారంటే ఎస్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఎస్ ఈజ్ ద అన్నాడు, ఎస్ అనేది డినోట్ చేస్తారు ఎవరికి, కేకి వాళ్ళ అమ్మ. ఇప్పుడు సిబ్లింగ్స్ కాబట్టి వీళ్ళ మమ్మీ సేమ్ అనమాట. సో వాళ్ళ మమ్మీ ఎవరు, ఎస్ అనమాట. వాళ్ళ అమ్మ. ఏ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఎస్ అనమాట. ఎస్కి ఓన్లీ డాటర్ ఎవరంటే ఏ. ఓకేనా, ఇది డయాగ్రామ్ అనమాట. ఇది మదర్ కాబట్టి మైనస్. సో డయాగ్రామ్ అనేది కొంచెం సైడ్లో వేస్తాను, ఇక్కడ క్లియర్గా చూడండి. ఫస్ట్ జే అంటే జే అండ్ కేఆర్ సిబ్లింగ్స్ అనమాట. ఇది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ మామయ్య వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు. వాళ్ళ మామయ్య ఎవరంటే ఎం అనమాట. అంటే మెటర్నల్ అంకుల్. కే వాళ్ళ అమ్మమ్మ అంటే మెటర్నల్ గ్రాండ్ మదర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎస్ అనమాట. కే వాళ్ళ అమ్మమ్మ ఏ వచ్చేసి ఎస్ అనమాట. ఎస్ వాళ్ళ ఒకే ఒక డాక్టర్ ఎవరు అంటే ఎస్ అనమాట. ఎస్ వాళ్ళ ఒకే ఒక డాక్టర్ వచ్చేసి ఏ అనమాట. ఏ డాక్టర్ కాబట్టి మైనస్ అనమాట. సో ఇది టీ డయాగ్రాము. సో దీని ప్రకారం మనం చూస్తామంటే మనకి ఆన్సర్ తెలుసు. హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు ఎం అనమాట. ఏ వచ్చేసి ఎంకి ఏమవుతుంది, ఎం వచ్చేసి ఏకి ఏమవుతుంది కనుక్కున్నాం. ఎం ఏమవుతుంది, వల్ల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనమాట. సో ఇక్కడ ఏమొస్తుందంటే హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు ఎం. ఏ వచ్చేసి ఎంకి ఏమవుతుంది, సిస్టర్ అవుతుంది అనమాట. సో ఇదన్నమాట కరెక్ట్ ఆన్సర్. లేదంటే సిస్టర్ అవుతుంది అనమాట. మీరు కానీ ఒకవేళ ఏమంటే ఎం ఈస్ రిలేటెడ్ టు, ఇప్పుడు చూసుకోండి, ఎం ఈస్ రిలేటెడ్ టు అని ఏ అని ఇచ్చింటే అప్పుడు వచ్చి బ్రదర్ వచ్చినమాట. ఎం వచ్చేసి ఏకి ఏమవుతుంది, బ్రదర్ అవుతుంది అనమాట. సో ఇలాగనేది ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి వాడు ఏమంటే ఫస్ట్ ఏ అడిగినాడు, ఏ వచ్చేసి ఎంకి ఏమవుతుందంటే బ్రదర్ అవుతుంది, సిస్టర్ అవుతుంది అనమాట. సో ఇది. సో ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం అనమాట. ఇఫ్ ఏ ఈస్ ద బ్రదర్ ఆఫ్ బి. ఇది కొద్ది ఈజీ క్వశ్చన్ రాసాను. ఏ వచ్చేసి బ్రదర్ అనమాట. ఎవరికి బ్రదరు, బీకి బ్రదరు. బి అంటే ఇంకా డిఫరెన్స్ చేయలేదు. సో ఏ వచ్చేసి బ్రదర్ అనమాట. బి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ సి. బి వచ్చి సిస్టర్ అనమాట. ఎవరికి, సికి. ఇప్పుడు అర్థమైందా. ఇప్పుడు వచ్చి సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. సి వచ్చేసి ఫాదరు ఎవరికి, డీకి. డీ కాబట్టి జనరేషన్ కాబట్టి నెక్స్ట్ డీ వేసుకుంటాము. ఇప్పుడు ఏమన్నాడు, హౌ ఈస్ డి రిలేటెడ్ టు ఏ అనమాట. హౌ ఈస్ డి రిలేటెడ్ టు ఏ. సో నేను టీ డయాగ్రామ్ వేసాను. ఇందులో ఏ ఆప్షన్ అనేది మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. ఏ ఆప్షన్ అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి. ఓకేనా. ఆప్షన్ అనేది ఏనా, బీనా, సీనా, డీనా, నన్ ఆఫ్ ది అబోనా. ఏనేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను వచ్చేసి రిప్లై ఇస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ పార్ట్ 2 ఉందన్నమాట. పార్ట్ 2లో నేను ఎగ్జామ్ రిలేటెడ్ అనమాట. ఎగ్జామ్కి ఎలా ఇస్తారు అని క్లియర్గా ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దాంతోపాటు మీరు అనేది డైలీ మాక్ టెస్ట్ అనేది పక్క రాయాలా. మాక్ టెస్ట్ రాస్తేనే మీకు అనేది టైం అనేది కలిసి వస్తుంది. మీకు ఈజీగా అనేది మార్క్స్ గెయినింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.